శేషచంద్ర క్రియేషన్స్ వేమన శతకానికి స్వాగతం సుస్వాగతం. అకారాది క్రమములో వేమన శతకం నుంచి ఈ ఛానల్లో వస్తున్న 5వ పద్యం ఇది. ముందుగా ఈ పద్యాన్ని వినండి. అంత కొరతదీరి అతిశయ కాముడై నిన్ను నమ్మి చాలా నిష్ఠతోడ నిన్ను గొల్వ ముక్తి నిశ్చయముగా కల్గు విశ్వదాభిరామ వినురవేమ. విశ్వానికి ప్రేమైన ఓ వైమా వినుము. మనసులోని అన్ని అపచారాలను అపరాధాలను తొలగించుకొని ఎలాంటి కోరికలు లేకుండా పరమాత్మను సంపూర్ణ విశ్వాసంతో భక్తి నిష్ఠలతో సేవిస్తే ముక్తి తప్పకుండా లభిస్తుంది. ఇందులో ఎలాంటి సందేహము లేదు. ఈ పద్యంలోని పదాలకు అర్థాలు చాలా మటుకు మనకు తెలిసినవే. అందులో కొన్ని పదాలకు అర్థాల గురించి తెలుసుకుందాం. అంతా అంటే సర్వము, సమస్తము, పూర్తిగా. కొరత అంటే వెలితి, తక్కువ, అపరాధము, అపచారము అనే అర్థాలు కూడా వస్తాయి. తీరి అంటే తొలగించుకొని, అతిశయ కాముడై, అతిశయము అంటే మిక్కిలి, కాముడు అంటే మన్మధుడు అనే అర్థంతో పాటు కోరికలు లేనివాడు అనే అర్థం కూడా వస్తుంది. అంత కొరత తీరి అతిశయ కాముడై పూర్తిగా సర్వము, అపరాధాలను అపచారాలను అన్నింటినీ తొలగించుకొని మిక్కిలి కోరికలు లేనివాడై అంటే ఎలాంటి కోరికలు లేనివాడై నిన్ను నమ్మి, నిన్ను అంటే ఇక్కడ భగవంతుణ్ణి నమ్మి అంటే నమ్మకముతో విశ్వాసముతో చాలా నిష్ఠతోడ, నిష్ఠ అంటే ఏకాగ్రతతో నిన్ను గొలవ భగవంతుని కొలిచినప్పుడు ముక్తి అంటే మోక్షము నిశ్చయముగా కలుగు, తప్పకుండా వస్తుంది. సర్వాంతర్యామైన దైవాన్ని ఏ విధంగా కొలిచినప్పుడు మోక్షము వస్తుందో ఈ పద్యంలో వేమన మనకు చెబుతున్నాడు. సమస్తమైన అపచారాలను అపరాధాలను అన్నిటినీ తొలగించుకొని మనసును స్వచ్ఛపరుచుకొని ఎలాంటి కోరికలు లేనివాడై దేవుని మీద నమ్మకం ఉంచి విశ్వాసముతో ఏకాగ్రతతో దేవుణ్ణి కొలిచినప్పుడు మోక్షము తప్పకుండా వస్తుంది. ఇందులో ఎలాంటి సందేహము లేదు అంటున్నాడు వేమన. వేమన గారు చెప్పినట్లు మనసులో ఎలాంటి దురాలోచన లేకుండా అపరాధ భావాలను అపచారాలను అన్నిటినీ తొలగించుకొని ఎలాంటి కోరికలు లేకుండా ఏకాగ్రతతో దేవుణ్ణి పూజిస్తూ నాకు ముక్తిని మోక్షాన్ని ప్రసాదించమని వేడుకునే భక్తుల సంఖ్యను వేళ్ల మీద లెక్కించవచ్చు. పాప పనులు చేసే మనుషుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. అందుకే పాపభీతి కూడా పెరిగింది మనసుల్లో. భక్తులకు కుదవలేదు కానీ భక్తి మాత్రం కనుమరుగైంది. ప్రార్థనా స్థలాలు చూసినా కూడా భక్తులు తండోపతండాలుగా కనిపిస్తారే కానీ వాళ్ళలో భక్తి సుమంత కూడా కనపడదు. ప్రార్థనా స్థలాలన్నీ పర్యాటక స్థలాలుగా మారిపోయాయి. దేవుణ్ణి ఎవరైనా భక్తితో కొలుస్తున్నారు అంటే అది దేవుని మీద భక్తితో కాదు, వాళ్ళ కోరికలు తీర్చుకునేందుకు వాళ్ళ కోరికల చిట్టా దేవుని ముందు ఉంచి తమకు తమ వాళ్ళకి పదవి, పరపతి, హోదా, సంపద, ఉద్యోగము ఇలాంటివి కావాలని కోరుకునే వారే తప్ప దేవుణ్ణి భక్తితో పూజించే వారి సంఖ్య నానాటికి దిగజారిపోతుంది. ఇక మరికొందరు బరి తెగించి వాళ్ళు చేసే పాప పనులు దొంగతనం కానీ దోపిడీ కానీ మోసము కుట్ర కుతంత్రాల్లో కానీ ఆటంకం లేకుండా జరిగిపోతే వాటి ద్వారా వచ్చే ఆదాయంలో దేవునికి పర్సెంటేజ్ ఇస్తామని కోరుకునే భక్తుల సంఖ్య కూడా ఈ రోజుల్లో పెరిగిపోతుంది. మరికొంతమంది ఎలాంటి భక్తి లేకుండా కోట్లాది రూపాయల కానుకలు సమర్పించి దేవుడు తమలను అనుగ్రహిస్తారని, తాము కోరుకున్నవి జరుగుతాయని అనుకుంటూ ఉంటారు. ఇలాంటి ఫలాపేక్ష లేకుండా రిక్తాహస్తాలతో అంటే ఒట్టి చేతులతో నిష్ఠతో తనను కొలిచిన భక్తులంటేనే ప్రియం తప్ప ఇలా కోటాది రూపాయల కానుకలు సమర్పించిన భక్తులు కాదు. దీనికి సంబంధించి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక కంపెనీలో 2 స్నేహితులు ఒకేసారి ఉద్యోగంలో చేరారు. వాళ్ళలో ఒకడు సోమరి, మరొకడు బాగా కష్టపడేవాడు. సోమరి ఉద్యోగంలో చేరినప్పటి నుండి అడ్డదారిలో ఎలా ప్రమోషన్ సాధించాలి అనుకుంటూ మేనేజర్ను ప్రసన్నం చేసుకోసాగాడు. ఇక రెండవవాడు అలాంటి ఆలోచన లేకుండా కష్టపడి పనిచేస్తూ తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. కొద్ది సంవత్సరాల తర్వాత మేనేజరు అక్కడ పనిచేసే వారికి రికమెండ్ చేసే రోజు రానే వచ్చింది. మేనేజరు ప్రమోషన్ కోసం
బాగా పనిచేసేవాడికి రికమెండ్ చేశాడు కానీ సోమరికి కాదు. సోమరి మేనేజర్ను విశ్వాసం లేనివాడు అని అక్కడక్కడ చెప్పినా వాగినా కూడా మేనేజర్ పట్టించుకోలేదు. తను చేసింది మంచి పనే అనుకున్నాడు. ఒక మేనేజర్కి మంచి ఏదో చెడ్డదేదో తెలిసినప్పుడు సర్వాంతర్యామి అయిన భగవంతునికి మంచి ఏదో చెడ్డ ఏదో తెలియకుండా ఉంటుందా? మంచి పనులు చేస్తూ దుర్మార్గపు ఆలోచన లేకుండా అన్యాయాలు అక్రమాలు చేయకుండా తన కర్మలు తాను చేస్తూ దేవుడిని పూజించినా పూజించకపోయినా పొగిడినా పొగడకపోయినా కానుకలు సమర్పించినా సమర్పించకపోయినా కూడా అలాంటి వారి మీద దేవుడికి కోపం రాదు అనేది ఎంత పచ్చి నిజమో, దుర్మార్గపు ఆలోచనలతో మోసాలు కుట్రలు కుతంత్రాలు చేస్తూ కోట్లాది రూపాయలు కానుకలు సమర్పించినంత మాత్రాన అలాంటి వారిని దేవుడు కరుణిస్తాడు అనుకునేది మూర్ఖత్వము భ్రమ అనేది కూడా అంతే పచ్చి నిజం. భగవద్గీత 9వ అధ్యాయం 22వ శ్లోకంలో ఎలాంటి భక్తుడిని భగవంతుడు సర్వదా కాపాడుతుంటాడో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. ఆ శ్లోకాన్ని వినండి. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్యాహ ఎలాంటి ఇతర ఆలోచనలు లేకుండా ఆశలు లేకుండా ఎవరైతే జనులు భక్తులు మాం నన్ను, ఇక్కడ శ్రీకృష్ణుడు తనకు తాను భగవంతునిగా చెప్పుకుంటున్నాడు. చింతయంతో నిరంతరము చింతిస్తూ ఆలోచిస్తూ ధ్యానిస్తూ పర్యుపాసతే సంపూర్ణమైన భక్తితో సేవిస్తుంటారో పూజిస్తుంటారో అభియుక్తానాం నన్ను ఆశ్రయించి ఉంటారో తేషాం వారి కోసం నిత్య ఎల్లప్పుడూ యోగక్షేమ లేని వాటిని ఇవ్వడం ఉన్న వాటిని కాపాడడం అహం నేను వహామి బాధ్యత తీసుకుంటాను. ఎవరైతే నిశ్చలమైన భక్తితో నిరంతరము నా గురించే ఆలోచిస్తూ నన్ను ధ్యానిస్తూ సంపూర్ణ భక్తితో నన్ను సేవిస్తూ నా ఆశ్రమం పొంది ఉండే వారి యొక్క యోగక్షేమాల బాధ్యతను నేనే స్వయంగా స్వీకరిస్తాను అంటున్నాడు శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్. మీ శేషచంద్ర.